రామాపురంలో ఒక సూర్యకాంతి నిండిన ఉదయం. ఆకాశం తెల్లటి మేఘాలతో అలంకరించబడింది. సామ్ తన కొత్త గాలిపటం పట్టుకుని బయటకు పరుగెత్తాడు. సామ్, దూరంగా పోవద్దు, కిచెన్ కిటికీ నుండి తన తల్లి రాధా పిలిచింది. సరే అమ్మా, సామ్ ఉత్సాహంగా బదులిచ్చాడు. తన ఇంటి దగ్గర ఉన్న విస్తారమైన మైదానంలో ఇతర పిల్లలు ఇప్పటికే తమ గాలిపటాలను ఎగరేస్తున్నారు. సామ్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ అర్జున్ కూడా అక్కడే ఉన్నాడు. చూద్దాం ఎవరి గాలిపటం ఎక్కువ ఎత్తు ఎగురుతుందో. అర్జున్ సవాలు విసిరాడు. అతని కళ్లలో ఉత్సాహం మెరుస్తోంది. సరే, చూద్దాం. సామ్ చిరునవ్వుతో గాలిపటం తాడు విప్పడం ప్రారంభించాడు. పిల్లలు నవ్వుతూ, ఆనందిస్తూ తమ గాలిపటాలను ఆకాశంలో ఎగరేస్తూ సంతోషంగా గడిపారు. సామ్ గాలిపటం చక్కగా ఆకాశంలో తేలుతూ గాలి సరిగ్గా పట్టింది. కాని అకస్మాత్తుగా గాలివాన గట్టిగా వీచి తాడు తెగిపోయింది. అయ్యో! సామ్ ఆందోళనతో అరిచాడు, తన గాలిపటం తేలిపోతూ చూస్తూ. ఆ గాలిపటాన్ని వెంబడిస్తూ సామ్ మరియు అర్జున్ వీధుల్లో పరిగెత్తారు, నీటి గుంటలను దాటారు. చివరకు అది కృష్ణ ఇంటి దగ్గర ఉన్న చెట్టులో చిక్కుకుంది. రవి తన మొక్కలకు నీరు పోస్తున్నాడు. రవి అంకుల్, నా గాలిపటం తెచ్చి ఇవ్వగలరా? సామ్ చెట్టును చూపిస్తూ అడిగాడు. రవి చిరునవ్వుతూ, తప్పకుండా సామ్ అన్నాడు. రవి సహాయంతో వారు గాలిపటాన్ని తిరిగి తెచ్చుకున్నారు. సామ్ ఊపిరి పీల్చుకుంటూ ధన్యవాదాలు చెబుతూ గాలిపటాన్ని పట్టుకున్నాడు. థాంక్యూ, రవి అంకుల్, సామ్ ఆనందంగా చెప్పాడు.